కోమటిరెడ్డి బ్రదర్కి హోంశాఖ. ఎప్పుడెప్పుడు అని నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం కీలక పెద్దలతో భేటీ అవుతారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో పాటు కేబినెట్ విస్తరణపై కీలకంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే మంత్రి వర్గ విస్తరణ చేస్తారని పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ వాయిదా పడింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపైన నేతలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సంగతి అటు ఉంచితే ప్రధానంగా అయితే మనకు రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఇటు ఆదిలాబాద్, ఈ 4 జిల్లాలకైతే మంత్రివర్గంలో చోట్లేదు, అసలు కంప్లీట్ జీరో. అటు ఖమ్మంకి అవకాశం ఉంది, 3కి, మహబూబ్నగర్లో ఇద్దరికి అవకాశం ఉన్నది, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లో ఇద్దరికి అవకాశం ఉన్నది, వరంగల్లో ఇద్దరికి అవకాశం ఉన్నది. ఇట్లా చూసుకుంటూ పోతే మెదక్లో ఒకరికి అవకాశం ఉన్నది, ఒక్కరికి ఇచ్చారు అక్కడ. సో ఇట్లా చూసుకుంటూ పోతే జీరోగా ఉన్నది మాత్రం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్. సో దీంట్లో ప్రధానంగా ఇప్పటికీ 12 మందిలో మనం చూసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా 7 వరకు వాళ్ళే ఉన్నారు. ఎవరు? రెడ్డిలే ఉన్నారు. దాంట్లో 2 బీసీలు ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు. సో మొత్తం మీద అన్ని కలిపితే 12 మంది. ఈ 7లో ఇప్పటికీ అవకాశం దొరికింది. ఎంతమందిలా? 18 మంది మంత్రివర్గంలో ఉంటే యాజ్ పర్ రూల్స్ 18 మందికి అవకాశం ఇవ్వాల్సి వస్తే 18 మందిలో 7 వాళ్ళే ఉన్న తర్వాత ఇక మిగిలినకి ఎంత అవకాశం వస్తుంది? మళ్ళీ దీన్ని ఏం చేయబోతున్నారంటే మళ్ళీ ఒక +4 చేయబోతున్నారట. 11 మందికి అవకాశం ఇవ్వబోతున్నారట. దానిలో ఎవరు ఉండబోతున్నారంటే రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారట. ఆయన ఫిక్స్గా మల్రెడ్డి రంగారెడ్డికి ఏదో ఒక అవకాశం పక్కా. మల్రెడ్డి రంగారెడ్డి ఏదో ఒక మంత్రిగా ఉండబోతున్నాడు. ఇక హైదరాబాద్ నుంచి ముఖ్యంగా మైనార్టీలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నది. మైనార్టీ కనుక ఇవ్వకపోతే హైదరాబాద్లో మాత్రం కొంచెం సస్పెన్సే ఉన్నది. ఇక నిజామాబాద్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ఫామ్, పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి. ఇక ఆదిలాబాద్ నుంచి కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుటుంబం నుంచి ఒకరికి, గడ్డం వినోద్కి లేదా వివేక్కి, లేదంటే ప్రేమ్ సాగర్ రావుకి వచ్చే అవకాశం ఉన్నది. సో ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇంకా +3 మొత్తం ఏమైపోతున్నాయి? 10 అయిపోయినాయి. ఇంకొకరు కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ ఒకరికి ఇవ్వబోతున్నారట. సో కానీ యాజ్ పర్ ఈక్వేషన్స్ ఎట్లా ఇవ్వాలనుకుంటుంది, ఎట్లా ఇస్తామని హామీ ఇచ్చారంటే బీసీలకి 4 నుంచి 5 మంత్రివర్గంలో చోటిస్తామని చెప్పారు. ఇప్పటికి ఎంతమంది? 2 ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? 3 కావాలి. ఎస్సీలు 2 ఉన్నారు, ఎస్టీ 1 ఉన్నారు. సో ఎస్సీలకు ఇంకొకరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఇస్తామని చెప్పారు. తర్వాత ఎస్టీలో ఒకరికి ఇస్తామని చెప్పారు. సో ఈ లెక్కన 4, 5, 6 మొత్తం సగంగా ఇస్తాం. 18 మందిలో కనీసం 8 మందికైనా అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి కనబడతలేదు. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పోటీకి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డి హోంశాఖ కావాలంటారు. ఇప్పటికీ నల్గొండలో 2 ఉన్నారు మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 మంత్రులు ఉన్నారు. మళ్ళీ అది కాదని చెప్పి మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ ఒక మంత్రి శాఖ కావాలన్నా ఇక లేనోడు లేనట్టే. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సంగతి లేనట్టే, మైనార్టీల సంగతి లేనట్టే. సో హోంశాఖ కోసం ఇక్కడ ఏమంటున్నారంటే ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన తమ్ముడు బీజేపీలకు పోయి అక్కడ మునుగోడ ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఓడిపోయింది కదా. తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పట్టుకొచ్చినప్పుడు నేను డెఫినెట్గా అధికారంలోకి వస్తే మంత్రి పదవి నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి అన్న హామీతోనే పట్టుకొచ్చిందట. ఆ హామీని ఏకంగా అధిష్టానం నుంచి కూడా తీసుకున్నాడట వెంకటరెడ్డి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే పదే తమ్ముడికి పక్కాగా కావాల్సిందే, మీరేమన్నా చేయరు, మా తమ్ముడికి అయితే మంత్రి పదవి కావాలి అని చెప్పి పట్టుబట్టుకున్నాడట. ఏకంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పారట, నేను ఏం డిస్టర్బ్ చేయమిగా, గతంలో అంటే ఏదో కొట్లాడడం తిప్పలవడం అయిపోయింది కానీ ఇచ్చినాక ఇంకేం లొల్లు ఉంటుంది నాకు నేను డిస్టర్బ్ చేయం, మా అన్నదమ్ములం కానీ నువ్వైతే మా తమ్మునికి మంత్రి పదవి పట్టుకురా అని చెప్పి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర డిమాండ్ పెట్టిండట. సో ఒక రకంగా రేవంత్ రెడ్డి కూడా ఈ పదవి కోసం ట్రై చేస్తున్నాడట.
సో ఇది కాకుండా ఇంకెవరు బీసీలు పోటీ పడుతున్నారో విశ్లేషిస్తే కనుక బీర్ల ఐలయ్యకి ఒక రకంగా భరించే అవకాశం ఉన్నది. బీర్ల ఐలయ్య ఎందుకంటే ఒకవేళ కనుక ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి వస్తే ఐలయ్యకి అవుట్, ఎందుకంటే నల్గొండ నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి వస్తే 3 అయిపోతారు. బీర్ల ఐలయ్యకి మళ్ళీ అవకాశం లేకుండా పోతుంది. 3 మంత్రులు ఒకే జిల్లాకు ఉన్నారు కాబట్టి. ఇక ఇది నల్గొండ విషయానికి వస్తే బీసీలకు సంబంధించిన అంశం. సో కొంత ఇంకా బీసీలు ఎవరయ్యా అని చూస్తుంటే ఆది శ్రీనివాస్ కూడా అవకాశం ఉన్నదట. ఆది శ్రీనివాస్ వేములవాడ, ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గం ముదిరాలోజులో నుంచి ఆల్రెడీ ఒకరు ఇస్తామని చెప్పారు కాబట్టి దాంట్లో మరి ఇప్పుడు నిజంగానే మంత్రివర్గ విస్తరణ జరిగితే పూర్తి స్థాయిలో 6 మంత్రులకు ఇస్తారా, పెండింగ్లో ఉన్న వాళ్ళకి, లేదంటే పెండింగ్లో ఉన్న వాళ్ళకి కొంత ఆపివేసి నెక్స్ట్ సారి వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముదిరాజులో నుంచి ఒక కొత్త ముదిరాజుని తీసుకొని ముదిరాల నుంచి ఎమ్మెల్సీగా ఎవరైనా తీసుకుని అవకాశం కల్పించి ఆయనకి ఇస్తారా చూడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన ఎవరు, శ్రీహరియా, ఆయనకు అవకాశం ఇద్దామంటే వాకిటి శ్రీహరికి అవకాశం ఇద్దామంటే ఆయన కూడా ఒక రకంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే పడిపోతున్నదంట, వాకిటి శ్రీహరి కూడా. సో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి దాంట్లో ఇంకో మంత్రి జత కట్టిందనుకో పెద్ద ప్రాధాన్యత ఉండదు అదే జిల్లాకు సంబంధించి. అట్ ది సేమ్ టైం కొంత అంత పెద్ద ఇంపార్టెన్స్ కూడా జిల్లాకు 3 మంత్రులు ఒకే జిల్లాకు అనేది కొంత డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఇక్కడ వాకిటి శ్రీహరికి ఇస్తారా అనేది కూడా కొంత అనుమానం. ఎందుకంటే నెక్స్ట్ ఎమ్మెల్సీలు 9 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఈ 9 ఎమ్మెల్సీలు 4 నెలల్లో ఇంకొక ఎమ్మెల్సీ ఎవరికైనా ముదిరాజ్ వర్గాల నుంచే ఇచ్చి ఆయనకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నదట. సో ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పోటీ పడుతున్నాడు. ఆ తర్వాత మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ పోటీ పడుతున్నాడు. ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటర్నల్గా అటు వివేక్ కుటుంబంలో నుంచి గడ్డం వినోద్ కూడా ఆల్రెడీ నీ కొడుకు ఎంపీ ఇచ్చారు కదా, నాకు మంత్రి పదవిలో చోటు కావాలని చెప్పి గడ్డం వినోద్ కూడా పోటీ పడుతున్నట. మరి ఇద్దరులో ఎవరు దక్కుతుందో చూడాలి. మొత్తం మీద ఇంకొక 6 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్నది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఉన్నది ఇక్కడ 10 మంది పోటీ పడుతున్నట. రేవంత్ మంత్రివర్గంలో కొత్తగా మరో 6గురిని తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమకే పదవి ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రధానంగా 10 మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ ప్రాంతాలకు నాయకులకే ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే కేబినెట్ విస్తరణలో మైనార్టీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఓ స్థానాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. అయితే కేబినెట్ విస్తరణతో పాటు కొన్ని ప్రముఖ శాఖల్లో మార్పు కూడా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరులు పేర్లు వినిపిస్తుండగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్ నగర్ నుంచి మత్తల్ వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తున్నాయి. అలాగే ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. బాలునాయక్తో పాటు ఇంకొక బీద వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆదిలాబాద్ నుంచి వెడ్మ బొజ్జు, ఆయన కనుక అవకాశం ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అతి బీద వర్గాలకు సంబంధించిన వ్యక్తి కూడా అవకాశం ఇస్తుంది అని చూపించుకోవడానికి దేశవ్యాప్తంగా అవకాశం ఉంటుంది. కాబట్టి వెడ్మా బొజ్జు కూడా తెర మీదకి వస్తున్నారట. ఇక నల్గొండ నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బలంగా వినిపిస్తోంది. ఈసారి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఖాయమని తెలుస్తుంది. అలాగే కీలకమైన హోంశాఖను ఆయన కట్టబెడతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం నుంచి 3 మంత్రులుండగా తమ జిల్లా నుంచి 3 మంత్రులు ఉండాలని జిల్లా నేతలు పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి లభిస్తుందని ప్రచారం జోరందుకుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అప్పచెప్పారు. అయితే ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరుండి గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్ రెడ్డి బెర్త్ దక్కుతుందని మళ్ళీ చర్చ జోరందుకుంది. సో చాలా వరకు రేపు మాపు అయింది, కానీ ఇక ఎట్టకేలకు మాత్రం సంవత్సరం కాలం పూర్తయిపోయింది కాబట్టి అది కంప్లీట్ కావాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.